చూసుకుంటే అండి 23వ అధ్యాయం 43వ వచనంలో ఇక్కడ సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే కదా, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ వేలాడినట్టుగా మనం చూస్తాం కదండి. అలా వేలాడుతున్న దొంగల్లో కుడి పక్కన ఉన్న దొంగ కాకుండా ఎడమ వైపున ఉన్న దొంగ ఈ మాట అంటున్నాడు అనమాట యేసయ్యతో. ఏమంటున్నాడంటే, నేడు నీవు నా కాదు అంటే ఎడమ వైపున ఉన్న దొంగ ఫస్ట్ ఇలా అంటున్నాడు. ఏమనంటే, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి దొంగ యేసయ్యని అడుగుతున్నాడు అనమాట. ఆ మాటకి యేసయ్య అంటున్నాడు కదా, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసయ్య అంటున్నాడు అనమాట. ఈ యొక్క లేఖన భాగం మనం చూసుకుంటే యేసయ్య జీవితంలో ప్రతి ప్రధానమైన ఘట్టాలు ఆయన ప్రతిదీ కూడా లేఖనాలు నెరవేరు ప్రకారం జరిగింది. పాత నిబంధనలో ఆయన గూర్చి చాలా మంది భక్తులు లేఖనాల్ని అంటే ప్రవచిస్తూ ఉన్నారు. ఆ ప్రవచనాల్ని కొత్త నిబంధనకు వచ్చేసరికి అవన్నీ కూడా మన పట్ల నెరవేర్చాడు అనమాట దేవుడు. దీనికి కొంచెం మనం పాత నిబంధనలోకి వెళ్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం 4వ లైన్ చదువుకుంటే మనం ఒకసారి చూడండి. 53:12 4వ లైన్, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. హల్లెలూయా. అతిక్రమము చేసే వారిలో ఆయన ఎంచబడ్డాడంట. అంటే అక్కడ వాళ్ళు ఎలా చూసారంటే, ఆ దొంగలిద్దరు ఎలాంటి వాళ్ళు మనకి తెలుసు. ఎవరండి వాళ్ళు? బందిపోటు దొంగలు, బహు క్రూరమైన వారనమాట. ఇప్పుడు ఎవరి దగ్గరైనా అంటే మార్గంలో వెళ్ళే వారి దగ్గర డబ్బు దోచుకోను, బంగారం దోచుకోను, వాళ్ళని చంపేసేటటువంటి క్రూరమైన దొంగలు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళతో సమానంగా యేసయ్యను సిలువ వేశారంటే వాళ్ళు ఎలా ఎంచారండి యేసయ్యను? వాళ్ళతో పాటు ఒక బందిపోటు లాగే ఎంచారనమాట. వాళ్ళు అతిక్రమం చేశారు, తప్పులు చేశారు. అలాగే ఈ లేఖనం మనం చూసుకున్నట్లయితే ఈ లేఖనం అక్కడ నెరవేరుతుంది అనమాట. అతిక్రమం చేయవారిలో ఒకటిగా ఆయన ఎంచబడ్డాడు అని చెప్పి. హల్లెలూయా. అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు దొంగల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒక దొంగ ఏంటంటే యేసయ్యను చూస్తున్నాడు, ఆయన ప్రవర్తించే తీరును కానీ, ఆయన మాట్లాడే తీరును కానీ, అని ఎలా చేస్తున్నాడు, ఎంత బాధ ఎలా భరిస్తున్నాడు అని చెప్పి ఆయన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంకో దొంగ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. కొంచెం మనం అదే 23:43 పైన చూసుకున్నట్లయితే ఇంకో మొదటి దొంగ అంటాడు, అది మనందరికీ తెలిసిందే. ఏమంటాడంటే, నువ్వు దేవుడు కదా, నిన్ను నాకు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా, ఈ బాధలు ఎందుకు నువ్వు పడాలి అని చెప్పి మొదటి దొంగ హేళనగా మాట్లాడుతున్నాడు. అసలు యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారండి? సర్వమాల పాప పరిహారార్థానికి ఆయన రక్తం చిందించాలని, మన పాపాలని ఆయన క్షమించాలని, ఆయన ప్రాణం పెట్టాలనే కదా ఈ లోకానికి వచ్చారు ఆయన. అది అలా నెరవేరాల్సి ఉంది. కానీ ఆ మొదటి దొంగ ఏం చేస్తున్నాడంటే అది గ్రహించట్లేదు. గ్రహించకుండా నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటున్నాడు. కానీ రెండవ దొంగ అయితే ఈ మాట ఎందుకు అన్నాడని మనం చూసుకుంటే, యేసు మొదట పలికిన మాటను ఆ దొంగ విన్నాడు. మొదట పలికిన మాట ఏంటి? ఇందాక అని చెప్పారు కదా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆ దొంగ గమనిస్తూ ఉన్నాడు, యేసయ్యని ఇన్ని బాధలు పెడుతున్నారు కదా, ఎంత కొట్టారు, ఇంత కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువకు మేకులు వేశారు, ఆ సిలువ పైన వేలాడుతూ ఉండగా కూడా ఆయన ఏమంటున్నాడు? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు తండ్రి అని అన్నప్పుడు ఆ రెండవ దొంగ గ్రహించాడు, ఆ మాటలో ఉన్న అర్థాన్ని, ఆ యొక్క మర్మాన్ని గ్రహించాడు. అంటే ఈయనే నిజమైన దేవుడు. ఇంతగా హింసించిన ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొడితే మనం సహించగలమా అండి? తిరిగి అమ్మటే ఇంకో దెబ్బ ఇచ్చేయాలి మనం, లేకపోతే మన ఈగో సాటిస్ఫైడ్ అవ్వదంట. అంతే కదండి. అలాంటిది దేవుడు అన్ని దెబ్బలు తింటున్నా, అంత ముళ్ళ కిరీటం పెట్టి సిలువలు కొట్టి అంత హింసిస్తున్నా కూడా ఆ మాట అసలు ఎలా పలికాడు యేసయ్య? ఎంత క్షమించే గుణం అంటే దేవుడికి అటువంటి గుణం ఉంటుందని అర్థం. మనుషులం కాబట్టి మనం కొన్నిసార్లు అలాంటి గుణాన్ని మనం ఉండదు కానీ దేవుళ్ళు అలాంటి గుణం ఉంటుందని. అంతకు ముందే వాళ్ళ పాత పితరులు ఎదురు చూస్తున్నారు రాబోయే మెసేజ్
మెస్సయ్య కొరకు, మెస్సయ్య పుడతాడని, ఆయన మన పాపాల కొరకు మరి రక్తాన్ని కారుస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఈ రెండవ దొంగ ఆ మాటని గ్రహించాడు. ఆయన ఆ మాట పలికినప్పుడు ఓహో ఈయనే అనుకుంటా మెస్సయ్య, అందుకని ఈయనకి ఇంత క్షమించే గుణం ఉంది, క్షమాపణ గుణం ఉందని చెప్పి ఆయన తెలుసుకొని వెంటనే తను రెస్పాండ్ అయ్యాడు ఆ మాటకి. ఏంటంటే, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పంటే ఎమ్మటే దేవుడు నీవు నాతో కూడా ఈ రోజే పరదేశంలో ఉంటావని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అంతకుముందు ఆయన ఎంత భక్తి చేయలేదు, ఎన్ని ప్రార్థన చేయలేదు, ఏ సువార్తల కూడికలకు వెళ్ళలేదు, అసలు యేసయ్య గురించి ఆయన వినలేదు అంతకుముందు. కానీ ఈ రోజు మనం చూసుకుంటే, మన జీవితాల్లో చూసుకుంటే, ఇప్పటికి మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఎంతగా ఉంటున్నాం. కానీ ఈ రోజు దేవుడు వస్తే నిజంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళే భక్తి మనలో ఉందా? ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకోండి, ఎవరికి వాళ్ళు వేసుకోండి. నిజమే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను కదా, ఈ రోజు ఇప్పుడే ఈ క్షణమే దేవుడు వస్తే మనం వెళ్తామా దేవుడి దగ్గరికి అనే ప్రశ్న వేసుకోవాలి. ఆ దొంగ అప్పటి వరకు ఎంతో నీచమైన జీవితాన్ని దొంగ బ్రతికాడు. దేవుని మాటలు కొంతమంది అంగీకరించేవారు ఉంటారు, కొంతమంది తృణీకరించేవారు ఉంటారు. కొంతమంది మనం చెప్తే చూడండి యేసయ్య మాటలు ఎవరైనా వింటారండి? ఎల్లమ్మా నువ్వు చెప్పేవలే కానీ నీ భక్తి నువ్వు చేసుకో, నాకు చెప్పమాకు అంటారు. అవునా కాదండి? అలాగా ఈ ఇద్దరు దొంగలను గురించి మనం ఆలోచన చేసుకోవాలి. అలాగే ఈ మొదటి దొంగ ఏం చేశాడంటే దేవుడి మాటను తృణీకరించాడు. రెండవ దొంగ ఏం చేశాడండి? ఆయన మాటను ఎమ్మటి అంగీకరించాడు. ఈయన ఎంత క్షమించే గుణం కలిగిన వాడు కాకపోతే ఇంత హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడని చెప్పి ఆయన చూసినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు దేవుడు ఎమ్మటే తనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడండి. కాబట్టి మనం ఈ మాటల ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మన పాపాల కొరకు, మన దోషాలు, మన అపరాధాల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఆయన మనకు రక్షణనివ్వడానికి, మన పాపాలు క్షమించడానికి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొంతమంది యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తారంటే ఏదైనా అనారోగ్యం ఉంటే తగ్గిపోవాలని, అప్పులు బాధలు పోవాలని, అంటే ఆ కోణంలో దేవుని చూస్తారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఈ బాధలు పోతాయంట, ఇలా జరిగిద్దంట అని చూస్తారు. అంత చిన్న వాటిని కొరకు యేసయ్య రాలేదండి ఈ లోకానికి. ఆయన చేస్తాడు, చేయడని అనట్లేదు. ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తే మన సమస్యలు పోతే, మన రోగాలు పోతే, మన అప్పులు పోతే, కాదని అనట్లేదు. కానీ ఆయన ప్రాముఖ్యంగా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపాలని క్షమించి ఆయనతో పాటు యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఉండటానికి, ఆయన తీసుకెళ్ళడానికి వచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి మనం ఇలాంటి చిన్న వాటిని కొరకు ఆశ పడకుండా నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడి వైపు మన ఆశ ఆకాంక్ష కలిగి ఆయన వైపు చూడాలండి. యేసు వైపు ఈ దొంగ చూశాడు. చూసిన తర్వాతే ఆయనకి విశ్వాసం అనేది కలిగింది. అలాగే మాట విన్నాడు. వినడం వల్ల ఏం కలిగిద్దండి? విశ్వాసం కలిగింది కదా. అలాగే ఆ మాట, మొదటి మాట ఏదైతే ఆ దొంగ విన్నాడో వినటం వల్ల ఆయనకి విశ్వాసం కలిగింది. ఈరోజు మనం కూడా చాలా మాటలు వింటున్నాం కదండి. ఎంతమందికి విశ్వాసం ఉందంటారు? ఈ మందిరంలో ఉన్నంతసేపు బాగానే ఉంటాం, విశ్వాసంగా వింటాం. అయ్యా నువ్వు నా కొరకు ఈ భూలోకానికి వచ్చావు, నా కోసం మరణించావని ఏడుస్తా ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్ళగానే మన భక్తి ఏమైపోద్దండి? ఏమైపోద్ది చెప్పండి? ఎవరైనా ఒక మాట అన్నారంటే వాళ్ళతో గొడవ వేసుకుంటాం. అంతేనా మన భక్తి? అలా ఉండకూడదండి. దానికోసం దేవుడు మనల్ని పిలవలేదు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయ అన్నాడు దేవుడు. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. తిరిగి గొడవ పెట్టుకుంటే అది దేవుని మనసు కలిగింది కాదు అని అర్థం. దేవుడు అంత హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడు. అలాగే ఒక దొంగని, అంతవరకు ఎన్నో పాపాలు, ఎన్నో అపరాధాలు చేసిన దొంగని ఆయన క్షమించాడండి. అటువంటి క్షమించే గుణం మనకి ఉండాలి. ఆ దొంగ అన్ని పాపాలు చేసినా, అన్ని తప్పులు చేసినా ఒక్కసారి ఆయన వైపు చూసి ఒకే ఒక ప్రార్థన చేశాడు. దీర్ఘ ప్రార్థనలు ఏమి చేయలేదు, గంటలు ప్రార్థనలు ఏమీ చేయలేదు. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని తన హృదయాన్ని చూశాడండి యేసయ్య. ఇప్పుడు పై పెదవుల ప్రార్థన మనం అందరం చేస్తాం, కానీ మన హృదయ అంతరంగంలో నుండి రావాలి ప్రార్థన అనేది. అదే దేవుడికి అంగీకారంగా ఉంటుంది. అన్ని తప్పులు చేసిన ఆయన కూడా
క్షమించబడి పరలోక రాజ్యం వెళ్ళాడంటే ఈ రోజు మనలో కూడా చాలా తప్పులు, చాలా పాపాలు, చాలా పొరపాట్లు ఉన్నాయండి. తెలిసి తెలియక మనం రోజుకి ఎన్నో పాపాలు చేస్తాం. ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా, చూపు ద్వారా చాలా పాపాలు మనం చేస్తాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని దేవుడు చెప్పాడు. నేను నీతిమంతుడిని ఎవరైనా అంటే దేవుణ్ణి అబద్ధికుడు చేసిన వాళ్ళం అవుతాం మనం, అంతే కదండి. కాబట్టి మనం నీతిమంతులు కాదు. కాబట్టి మనం ఈరోజు ఏ ప్రార్థన చేయాలంటే, దేవా తెలుసో తెలియకో నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభువా. అయ్యా నీవు నా కోసం పరలోకం నుండి దిగి వచ్చి నా కోసం ఆ సిలువలో నీ ప్రాణాన్ని అర్పించావు ప్రభువా. నా పాపాలు క్షమించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చుకో ప్రభువా అనే ప్రార్థన మనం ఈ రోజు చేయగలిగితే నిజంగా ఈ రోజు దేవుడు మన పాపాలు క్షమించి ఆయనతో పాటు యుగ యుగాలు పరలోకంలో ఉండే భాగ్యాన్ని మనకి ఇస్తాడండి. అది అందరూ కూడా గ్రహించాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.